ప్రపంచంలోని అన్ని రంగాలను ఏఐ శాసిస్తుందన్నారు గురుకాశీ యూనివర్సిటీ డైరెక్టర్ అశ్విని సేతి. గురుకాశీ యూనివర్సిటీలో ఏఐని ప్రధాన అంశంగా కోర్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇక పంజాబ్ బతిండాలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో గురుకాశీ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయంలో కృత్రిమ మేధను ఉపయోగిస్తే అధిక దిగుబడి రాబట్టొచ్చని డాక్టర్ అశ్విని సేతి వివరించారు. ఏఐ ఆధారంగా అగ్రికల్చర్ బీఎస్సీతో పాటు బీటెక్ కోర్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్టో డైనమిక్ సీఈఓ భావన్ రెడ్డి, వర్సిటీ కోఆర్డినేటర్ సింధుజారెడ్డి, కోఆర్డినేటర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. पेस्टिसाइड्स का रॉली हम यूज़ करते थे विदाउट एनी प्रिस्क्रिप्शन. कोई हमें बताता नहीं था कि एनपीके कितना डालना है, यूरिया कितना डालना है, डीएपी कितना डालना है. आजकल आईओटी ने ऐसे सॉयल के सेंसर्स को डाल दिया है. इफ वी इंसर्ट दैट सेंसर्स इन द सॉयल, वो सॉयल के आपके बता देगा कि किस कंपोनेंट की कमी. इससे पूरे इंडिया में डेवलपमेंट जो है वो जीडीपी का ग्राफ अब इसलिए जा रहा है. इट विल हेल्प बोथ द टेक्नोलॉजीज ऑफ आर्टिफिशियल इंटेलिजेंस एंड क्वांटम कंप्यूटिंग. ये एग्रीकल्चर रिसर्च और प्रैक्टिस में बहुत हेल्प कर रही है. रिसेंटली अभी मेरा खुद का रिसर्च पेपर जो है एक आर्टिफिशियल इंटेलिजेंस की कॉन्फ्रेंस में पब्लिश हुआ है, जिसमें मैंने एग्रीकल्चर रिलेटेड क्रॉप्स का डाटा रबी और खरीफ का अलग अलग मौसम के ऊपर मैंने कलेक्ट करवाया. गवर्नमेंट ऑफ इंडिया की वेबसाइट से लिया और डाटा प्रेडिक्शन करके ट्रेडिशनल मॉडल्स और एआई मॉडल से कंपैरिजन करके ये प्रूव किया कि आर्टिफिशियल इंटेलिजेंस से हमें मोर एक्यूरेसी मिल रही है. జై జవాన్ జై కిసాన్ అని మనం పదాలు ఎప్పుడు వాడుతూ ఉంటాం, కానీ దానికి ఎప్పుడైతే విజ్ఞానం తోడవుతుందో, ఒక విజ్ఞానవంతులైన ఒక ఫ్యాకల్టీ ఎప్పుడైతే తోడవుతాడో అప్పుడే ఒక స్టూడెంట్ లైఫ్ అనేది ఫ్లరిష్ అవుతుంది అని మనం చెప్పుకోవాలి. అలాంటి ఒక మంచి విద్యని అందించడానికి మా ఈ గురుకాశీ యూనివర్సిటీ మీకు ఎప్పుడు అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రతిసారి తోడుగా ఉంటుంది. గురుకాశీ యూనివర్సిటీ మొట్టమొదటిసారిగా మనకి బీటెక్ ఎడ్యుకేషన్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి అవకాశం ఎప్పుడైతే ఒక మంచి యూనివర్సిటీ విత్ నాక్ A++ అక్రెడిటేషన్, ఎటువంటి డొనేషన్ లేకుండా, అంటే ఈ పదాన్ని స్ట్రెస్ చేసి ఎందుకు చెప్పుకోవాలంటే మన దగ్గర ఏమవుతుందంటే డొనేషన్లు అనేవి మామూలుగా మనం చూస్తున్నాం. ప్రతి ఒక్క కాలేజ్లో చాలా అమౌంట్స్ తీసుకోవడము, స్టూడెంట్కి బీటెక్ ఇవ్వడము, అయిపోయిన తర్వాత 4 సంవత్సరాలకి ఎటువంటి ప్లేస్మెంట్ స్టూడెంట్స్ ఇవ్వకుండా మన అమీర్పేట్ మార్కెట్ అంటాం, దిల్సుఖ్ నగర్ మార్కెట్లో మళ్ళీ కొత్త కోర్సులు కొత్త వీటి గురించి స్టూడెంట్స్ తిరుగుతుండడం మనం చూస్తున్నాం. అలాంటి ప్రాబ్లం లేకుండా మన ప్రతి ఒక్క స్టూడెంట్కి మంచి ప్లేస్మెంట్ అనేది కూడా అందిస్తూ అతి తక్కువ ప్యాకేజ్లో అందిస్తుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఇలాంటి మంచి యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకుని వాళ్ళ 4 years కంప్లీట్ చేసుకుంటే మంచి ఫ్యూచర్ వస్తుంది అని చెప్పు.